श्रीशैलेश्वर्या पात्रं धीभक्त्यादिगुणार्णवं यतिर्गुणं वन्दे रम्भजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतरुणाय मेने अस्मद्गुरो भगवतो श्रीएकसिन्धो रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन वदन्वयानामाद्य नक्लपतेरुगुणाविरामम् श्रीमतदङ्घ्रिवलम्बरमामि मूर्ध्ना भूतं धरश्च महदापयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहार्भक्ताङ्गिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुसमणिं प्रणतोऽस्मि नित्यं तत्प्रेण यश्चिदति सुरस्वभावः भोगापोर्गतदुपाय गतिरुदारः अन्तर्शयन्निर्वनीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैषड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं जैतः सर्वगिल्बिषदाचलं विशिष्टोत्तररात्रेभ्यः पुरुषार्थोपपादरे भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय देतो मम स्पृह्यते किमतः परेण नो चेत् ममापि यदि सेकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्। शान्ताकारं भुजगशैलौ पद्मनाभौ विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुवाङ्गं लक्ष्मीकान्तं कलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికీ నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో తృతీయ అంశంలో 11వ అధ్యాయము చదువుకుంటాం అన్నమాట. అంటే శ్లోకాలు చదువుకున్నా మొత్తం ఒక 124 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 100 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము. ఈ మిగిలిన శ్లోకాలు కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత మనం ఒక్కొక్క శ్లోకానికి కూడా అర్ధ తాత్పర్యాలు చెప్పుకుంటూ ముందుకు పోతాం. ఈ యొక్క 11వ అధ్యాయంలో ముఖ్యంగా గృహస్థుని యొక్క ధర్మాల గురించి చాలా వివరంగా ఇవ్వబడింది అనమాట. అంటే మనకి 10వ అధ్యాయంలో కూడా కొంతవరకు గృహస్థ ధర్మాలు చెప్పబడింది, ఆశ్రమ ధర్మాలు. కానీ ఇక్కడ పరిపూర్ణంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు కూడా నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు, ఆ తర్వాత తను ఏ విధంగా మలుచుకోవాలి, అతిథుల ఎడల అభ్యాగతుల ఎడల అనేటువంటి అనేక విషయాలు అన్నమాట. మనకి చాలా విషయాలు తెలియవు కూడా. తెలియవు అంటే మనం దాన్ని ఎప్పుడూ ఆచరించడం లేదు. అటువంటి విషయాలు చెప్పబడింది. మనకి 10వ అధ్యాయం చివరిలో వివాహాల గురించి చెప్పబడింది అనమాట. అంటే ఒకసారి బ్రహ్మచారి వివాహం నిశ్చయించుకున్న తర్వాత ఎటువంటి కన్యను చేసుకోకూడదు అనేటువంటి విషయము, ఎటువంటి కన్యను చేసుకోవాలని కూడా చెప్పబడింది అనమాట. ఆ తర్వాత వివాహాలు ఎన్ని రకములు అనేటువంటిది, అంటే 8 విధాలుగా వివాహాలు చేసుకోవచ్చు. ఆ 8 విధాల గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది. అంటే బ్రాహ్మమని, దైవమని, అదేవిధంగా ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం, వాటికి ఉన్నటువంటి తేడాల గురించి కూడా చెప్పబడింది అనమాట. అంటే ఒక్కొక్క వివాహానికి ఒక ప్రత్యేకత ఉంది అన్నమాట. కాబట్టి ఎవరికి ఏ ధర్మమో, ఏ వర్ణానికి ఏది యుక్తమో మహర్షులు చెప్పారో ఆ విధంగా పెళ్లి చేసుకొని భార్యను స్వీకరించాలి. వీటిలో చివరిదైన ఆసాది వివాహాన్ని విడిచిపెట్టాలని చెప్పబడింది అనమాట. ఆ తర్వాత సహధర్మచాన్ని పొంది ఆమెతో కలిసి గృహస్థ జీవితం కొనసాగించాలి. గార్హస్థ నియమబద్ధంగా చక్కగా నిర్వహిస్తే అది మహాఫలితాన్ని ఇస్తుంది అని ఔరుడు వివరించారన్నమాట. ఆ తరువాత మనకి 11వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఈ 124 శ్లోకాల్లో కూడా చాలా వివరంగా చెప్పబడింది అనమాట. కాబట్టి ఈ 100వ శ్లోకం నుంచి మనం ఈ 20 శ్లోకాలు ఒక 2 నిమిషాలు పూర్తి చేసుకొని తర్వాత ఒక్కొక్క శ్లోకానికి కూడా అర్ధతాత్పర్యాలు చెప్పుకుంటూ వివరంగా ముందుకు పోదాం. కాబట్టి శ్రీ విష్ణు పురాణం తృతీయ అంశంలో 11వ అధ్యాయము 100వ శ్లోకం. తస్మాదనుదితే సూర్యే సముత్థాయ మహీపతే ఉపతిష్ఠే నరసంధ్యాం అశ్వపంచ దివాంతయం
తస్మాదనుదితే సూర్యే సముత్థాయ మహీపతే ఉపదిష్టే నరః సంధ్యాం ఉపస్వంచ దివాంతజం ఉపదిష్టంతి వై సంధ్యా येन పూర్వాం న పశ్చిమాం వ్రజంతి తే దురాత్మాన తామిత్రం నరకం నృప ఉపదిష్టంతి వై సంధ్యా येन పూర్వాం న పశ్చిమాం వ్రజంతి తే దురాత్మాన సామిత్రం నరకం నృప పునః పాకముపాదాయ సాయమప్యవనీపతే వై స్వదేవ నిమిత్తం వై పద్యమంత్రం బలిం హరేత్ తత్రాపి స్వపచాదిభ్య తథైవ అన్న విసర్జనం అతిథిం చ ఆగతం తత్ర స్వశక్త్యా పూజయేత్ బుధః తత్రాపి స్వపచాదిభ్య తథైవ అన్న విసర్జనం అతిథిం చ ఆగతం తత్ర స్వశక్త్యా పూజయేత్ బుధః పాదశౌచాతన ప్రహ్వాస్వాగతోక్త్యా చ పూజనం పాదశౌచాసన ప్రహ్వాస్వాగతోక్త్యా చ పూజనం తతశ్చాన్న ప్రదానేన శయనేన చ పార్థివ దివా అతిథౌ తు విముఖే గతే యత్పాతకం నృపా తదేవాష్టగుణం పుంసాం సూర్యోఢే విముఖే గతే తస్మాత్ స్వశక్త్యా రాజేంద్ర సూర్యోఢమతిథిం నరః పూజయేత్ పూజితే తస్మిన్ పూజితా సర్వదేవతాః శయన అన్నశాకాంబుదానేన స్వశక్త్యా ప్రీణయేత్ పుమాన్ శయన ప్రస్తరమహీ ప్రదానైర్ అథాపితం శయన ప్రస్తరమహీ ప్రదానై అథవాపితం కృతపాదాది శౌచస్తు భుక్త్వా సాయం తతో గృహీ గచ్చేచ్చయ్యామస్ఫుటితామపి దారుమయీం నృపా నా విశాలాం న వైభగ్నాం న సమాన అసమాం మలినాం న చ జంతుమయీం శయ్యాం అదితిష్టేదనాతృతాం న విశాలాం న అవిశాలాం న వైభగ్నాం న అసమాం మలినాం న చ జంతుమయీం శయ్యాం అదితిష్టేదనాతృతాం ప్రాచ్యాం దిశి శిరస్థస్థం యాం యాయామథవా నృపా తదైవ స్వపతః పుంసో విపరీతం తురోగదం ప్రాచ్యాం దిశి శిరస్యస్తం యాం యాయామథవా నృపా సదైవ స్వపతః పుంసో విపరీతం తురోగదం వృతా ఉపగమస్యస్తః స్వపత్న్యామవనీపతే పున్నామక్షే శుభే కాలే జ్యేష్ఠాయుగ్మాసు రాత్రిషు వృతా ఉపగమస్యస్తః స్వపత్న్యామవనీపతే పున్నామర్క్ష్యే శుభే కాలే జ్యేష్ఠాయుగ్మాసు రాత్రిషు న అస్నాతాంతు త్రియం గచ్చేత్ నాతురాం న రజస్వలాం నా నిష్టాం న ప్రకుపితాం న త్రస్తాం న చ గర్భిణీ నా దక్షిణాం నాన్యకామాం న కామాం నాన్యయోషితాం క్షుక్షామాం నాతిభుక్తాం వా స్వయం చైభిర్గుణైర్యుత స్నాతః సగంధదృక్ప్రీతో నాత్మాతక్షుదితోపి వా
సకామసానురాగచ్చ వ్యవాయం పురుషో వ్రజేత్ స్నాతః సగంధదృక్ ప్రీతో నాధ్మాతక్షుదితోపి వా సకామసానురాగస్య వ్యవాయం పురుషో వ్రజేత్ చతుర్దశి అష్టమీ చైవ అమావాస్యాధ పూర్ణిమా పర్వాణ్యేతాని రాజేంద్ర రవి సంక్రాంతిరేవ చ తైలస్త్రీమాంస సంభోగి తైలస్త్రీమాంస సంభోగి సర్వేష్వేతేషు వై పుమాన్ విన్మూత్ర భోజనం నామ ప్రయాతి నరకం మృతః అశేష పర్వస్వేతేషు తస్మా సంయభిర్బుధైః భావ్యం సచ్చాత్ర దేవేజ్య ధ్యాన జప్య పరైర్నరైః అశేష పర్వస్వేతేషు తస్మా సంయభిర్బుధైః భావ్యం సచ్చాత్ర దేవేజ్య ధ్యాన జప్య పరైర్నరైః నాణ్యయో నావయో నౌవా నాణ్యయో నావయో నౌవా న ఉపయుక్తౌషధత్తతా దేవద్విజ గురుణాం చ వ్యవాయీనాత్ర మే భవేత్ చైత్య చత్వరతీర్థేషు నైవ గోష్ఠే చతుష్పదే నైవ శ్మశానోపవనే సలిలేషు మహీపతే ప్రోక్త పర్వస్వశేషేషు నైవ భూపాల సంధ్యయో గచ్చే వ్యవాయం మతిమాన్ నమోత్రోచ్చార పీడితః పర్వస్వభిగమో నింద్యో దివా పాప ప్రదో నృపా భువి రోగావహో నృణాం అప్రశస్తో జలాశయే పర్వస్వభిగమో నింద్యో దివా పాప ప్రదో నృపా భువి రోగావహో నృణాం అప్రశస్తో జలాశయే పరదారాన్న గచ్చేచ్చ మనసాపి కదాచన పరదారాన్న గచ్చేచ్చ మనసాపి కదాచన కిము వాచాస్తి బంధోపి నాతి తేషు వ్యవాయినా మృతో నరకమభ్యేతి హీయతే అత్రాపి చాయుషా పరదారగతి పుంసాం అయత్రాపి భీతిదా పరదారగతి పుంసాం ఉభయత్రాపి భీతిదా ఇతి మత్వా స్వదారేషు రుతిమస్సు బుధో వ్రజే యథోక్తదోషహీనేషు సకామేష్వనృతావపి ఇతి మత్వా స్వదారేషు ఋతుమస్సు బుధో వ్రజేత్ యథోక్తదోషహీనేషు సకామేష్వనృతావపి అని ఔరుడు సగరను వివరించాడనమాట. ముఖ్యంగా చివరిలో ఈ 4-5 శ్లోకాలు ఏమిటంటే కాపురం అంటే భార్యాభర్తలు ఎప్పుడు సమాగమం చేయాలంటే కలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా తిథులు, వారములు, నక్షత్రాలు అన్నీ కూడా చెప్పబడింది అనమాట. ఏ సమయాల్లో కలుసుకోవాలి, అట్లా కలుసుకోనటువంటి అట్లా కాకుండా అశుభ దినాల్లో కలుసుకున్నటువంటి వారు నరకానికి తీసుకొని పోబడతారు అని చెప్పి కూడా చెప్పబడింది అనమాట. ఇది ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. మనం ఒక్కొక్క శ్లోకానికి కూడా అర్థశాస్త్రాలు చెప్పుకుంటూ పోదాం. గృహస్థ సదాచార వర్ణనం అన్నమాట. 11వ అధ్యాయము 11వ అధ్యాయము తృతీయ అంశం అన్నమాట. సగర ఉవాచ గృహస్థస్య సదాచారం శ్రోతుమిచ్చామ్యహం మునే లోకాదస్మాత్ పరస్మాచ్చ యమాదిష్టన్ న హీయతే. యమాదిష్టన్ న హీయతే.
ఎం ఆతిష్టన్ అంటే ఎవరిని గురించి ఏది ఆచరిస్తే ఎటువంటి నరకానికి పోరు అటువంటి విషయముల గురించి చెప్తున్నారు అనమాట. గృహస్థస్య సదాచారం అంటే సగరుడు అడుగుతున్నాడు, ఏమని మునీశ్వర, గృహస్థుడు ఏ సదాచారం అందించటం వల్ల సదాచారం శ్రోతుం ఇచ్చామి అహం మునే. శ్రోతుం ఇచ్చామి అంటే ఏమిటి? వినాలని కోరుకుంటున్నాను అని అనమాట అర్థం. శ్రోతుం ఇచ్చామి అహం మునే గృహస్థస్య సదాచారం, గృహస్థుని యొక్క సదాచారం వినాలని కోరుకుంటున్నాను అంటున్నాడు అనమాట. ఇంతకీ ఆ లోకాద్ ఏదైతే ఆచరిస్తే లోకాద్ అస్మాత్ పరస్మాత్ చ ఎం ఆతిష్టన్. ఎం అంటే దేనినైతే, ఆతిష్టన్ అంటే ఏమిటి? దేనినైతే ఆచరించి నాహీయతే అంటే నాహీయతే అంటే ఏంటి? భ్రష్టుడు కాడు అంటే పరలోకం నుంచి, ఈ లోకం నుంచి, పరలోకం నుంచి భ్రష్టుడు కాడు. యమాతిష్టన్ నహీయతే అంటే భ్రష్టుడు కాడు. అటువంటి ఆచారం గురించి నేను వినాలని కోరుకుంటున్నాను అంటున్నామాట. గృహస్థస్య సదాచారం శ్రోతుమిచ్చామి అహం మునే లోకాదస్మాత్ పరస్మాత్ యమాతిష్టన్ నహీయతే. అప్పుడు ఔరు చెప్తా అంటే ఏమిటి? గర్భాధానం వంటి సంస్కారం చే సంస్కరింపబడిన పురుషుని యొక్క కృతి అంటే చేయవలసిన కర్మను చెప్పబోతూ శ్రీహరికి సంతోషం కలిగించే సదాచారాలను ఏకాదశి అధ్యాయంలో వివరిస్తున్నారు అనమాట. బ్రాహ్మముహూర్తం అంటే ఏమిటి? సూర్యుడు తూర్పున కనబడటానికి ముందు 3వ ముహూర్తం అన్నది అర్థం అన్నమాట. అంటే ధర్మానికి వ్యతిరేకం కానిది, న్యాయమైనది ముహూర్తం నందు. అర్థము అంటే ధనం. ఇక్కడ అప్పుడు ఔరుడు చెప్తున్నాడు అనమాట, ఏమని? శ్రూయతాం పృథివీపాల సదాచారస్య లక్షణం సదాచారవతా పుంసా జితౌ లోకౌ ఉభౌ అపి. ఔరుడు అప్పుడు చెప్తున్నాడు, మహీపాల సదాచార స్వరూపం గురించి ఆలకించు. శ్రూయతాం పృథివీపాల అంటే మహీపాల, రాజా అని అర్థం. సదాచారస్య లక్షణం, సదాచారుని యొక్క లక్షణం ఏమిటో, సదాచార స్వరూపం గురించి ఆలకించు. సదాచారవతా పుంస జితౌ లోకా ఉభౌ అపి. సదాచారవంతుడైన పురుషుడు ఇహపర లోకాలు రెండింటినీ కూడా జయిస్తాడు. సాధవ క్షీణ దోషాస్. ఇంతకీ సదాచారం అంటే ఏమిటి? అందరూ చెప్తుంటాం సదాచారం అంటుంటామండి. ఇంతకీ సదాచారం ఎవరు చెప్పింది? అంటే మనకి ఇది ఆచరిస్తే మంచిది, ఇది ఆచరించకూడనిది అనేటువంటి సదాచారం దురాచారం అనేటువంటిది ఎవరు నిర్ణయించారు? ఎవరు నిర్ణయిస్తే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోండి. నేను చెప్పాను అనుకోండి, పెద్ద ప్రామాణికం కాదు అది, ఏదో నేను పుస్తకం చూసి చెప్తున్నాను. కానీ ఈ పురాణాలు రాసినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చెప్పినది ఇది, కాబట్టి మనం దీన్నే ప్రామాణికం. నేను చెప్పానని కాదు, మీరు అందరూ ఏదైనా ఆచరిస్తారు, లేదు నేను ఆచరిస్తున్నాను అంటే నేను చదివినంతలో ఆలోచిస్తున్నాను అంటే ఏమిటి? మన పూర్వీకులు చెప్పినది పురాణాల్లో ప్రస్తావించబడింది కాబట్టి దాన్ని సదాచారంగా మనం స్వీకరిస్తున్నాం అన్నమాట. మన ఇంట్లో పెద్దలు ఉంటారు, మనకి వేరే పురాణాలు అవసరం లేదండి. ఆ రోజుల్లో పురాణాలు వేరే కాదు, మన పెద్దలు ఏది చెప్తే అదే ఆచారము. మడిగొట్టుకొని వంట చేయాలంటే వంట చేయాలి, తడి బట్టతో వంట చేయాలంటే వంట చేయాలి, అంటే తడి బట్టతో చేయాలి అంతే. లేదు మంచినీళ్ళు తెచ్చడానికి తడి బట్టలతో పోవాలి. ఎక్కడ ఊరు బయట 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ దూరంలో తాగే నీరు ఉంటుంది. ఒక ఇంత తాగే నీరు తెచ్చుకునేది అక్కడికి పోయేవాళ్ళు, తడి బట్టలతో పోయేవాళ్ళు. ఎండాకాలం కాలి బొబ్బలు ఎక్కిపోతుంది అనమాట. అందుకోసం ఏం చేసేవాళ్ళు, ఒక పెద్ద బిందె, అంటే నేను చూశాను స్వయంగా, నేను కూడా పోయాను. అంటే పోయేవాళ్ళతో నేను పోయేవాళ్ళని అనమాట. మా నాన్నమ్మగారు మా అమ్మమ్మగారు పోయేటప్పుడు వాళ్ళతో పాటు పోయాను. ఊరికి దూరంగా ఉంటుందండి, ఆ ఒక్క బావే మంచినీళ్ళ బావి అనమాట. ఇంకా మిగిలినంతా ఉప్పు నీళ్ళే ఊర్లో. అది ఎట్లాగో అదృష్టవశాత్తు మంచినీళ్ళు కాబట్టి అందరూ అక్కడికే వస్తారు. కాస్త ఏదో ఆచారవంతులు మడి ఉండే వాళ్ళు పోతే కాస్త పక్కకి తప్పుకుంటారు అనమాట. మనం పోగానే మనకు ఒక బిందె నీళ్ళు తీసుకునేందుకు సౌకర్యం ఉంటుంది వెంటనే. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పాటు వాళ్ళు తోడుకుంటూ ఉంటారు. 1.5 కిలోమీటర్ ఉంటుంది కనీసం. అది ఎక్కడో ఒక పెద్ద తోపు అంటారు ఆ రోజుల్లో, అంటే తోబడి జీడికాయల తోపు, ఆ తోపులో ఉంటాయి మధ్యలో ఎక్కడో బావి. అక్కడ పోయినప్పుడు ఆ నీరు తోడుకొని, ఎండాకాలము ఇంకొకరు ఏం చేస్తారు, తోడుగా పోయేవాళ్ళు ఒక బిందెలో నీళ్లు పట్టుకుంటారు. పట్టుకొని నడిచి వచ్చేటప్పుడు ఆ నీళ్ళని వదులుతూ
ఆ నీళ్లు తడిచినటువంటి ఆ భూమి కాళ్ళు పెట్టుకుంటూ అంత జాగ్రత్తలు తీసుకొని ఎండాకాలం కూడా అనమాట ఇంటికి తీసుకొచ్చేది అనమాట. మడి అంటే మడి అంతే, ఇంకెవరు అటువైపు రాకూడదు అంటే వంటింట్లో రారు, ఎవరు రారు. ఇంకా వంట అయిపోయేంత వరకు ఇంట్లో పెద్దవాళ్ళు భోజనం చేశారు. అవన్నీ సదాచారాలు. మనకి అవన్నీ ఎందుకు ఎవరు చెప్పారు ఏమిటి మనకు తెలియదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏది చెప్తే అది అది ఆచరించాలి. వాళ్ళు గతించే లోపల మనం పెద్దవాళ్ళు అవుతాం. కాబట్టి మన పిల్లలు మనం చెప్పింది ఆచరించాలి. ఇలా ఎక్కడో మన పెద్దవాళ్ళు పురాణాల్లో చదివి వాళ్ళు ఆచరించి మనకి పెద్ద కష్టం లేకుండా, మనం చదివి తెలుసుకోవడం కష్టం లేకుండా మనకి ఆచారాలు తీసుకొచ్చారనమాట. కాబట్టి ఇంతకీ ఎవరు చెప్తే అది ఆచారం అవుతుంది అంటే, శ్రూయతాం పృథివీపాల సదాచారశ్చ లక్షణం సదాచారవతా పుంసా జితౌ లోకౌ ఉభవపి సాధవ క్షీణ దోషాస్తు. ఇంతకీ ఎవరు చెప్పింది? సత్ అనే శబ్దానికి అర్థం సాధువు అని అండి. సాధవ క్షీణ దోషాస్తు సత్శబ్ద సాధువాచక అని. అంటే సత్ అనే శబ్దానికి అర్థం సాధువు అని, సత్ అనే శబ్దం. కాబట్టి ఇక్కడ సాధువులు నశించిన పాపం గలవారు. సాధవ క్షీణ దోషాస్తు. క్షీణ అంటే ఏమిటి? క్షీణించిపోయిన, పూర్తిగా గతించిపోయినటువంటి అర్థం. క్షీణ దోషాస్తు అంటే పాపం లేనిటువంటి, నశించిన పాపం కలవారు. పాపం కలవారే వాళ్ళు కూడా, కానీ ఎటువంటి పాపం? నశించిన పాపం, మామూలు పాపం కాదు, నశించినట్టు పాపం గలవారు వాళ్ళు. సత్శబ్ద సాధువాచక. అటువంటి సజ్జనులు ఆచరించే కర్మయే తేషాం ఆచరణం యత్ తు అంటే ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆచరించేది దానినే సదాచార స ఉచ్యతే. ఉచ్యతే అంటే చెప్పబడుతుంది, అనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఆచరించే కర్మయే సదాచారం అనబడుతుంది. మనకి వేరే ఎవరు అవసరం లేదు, మన ఇంటి పెద్దవాళ్ళే సదాచారులు అనమాట. వాళ్ళందరూ ఆచరిస్తున్నారు కాబట్టి మనం ఆచరిస్తాం. ఇప్పుడు అది లేకుండానే ఇలా అవుతుందండి. సంఘంలో ఇబ్బందులు వచ్చిన దానికి ముఖ్య కారణం మనకంటే పెద్దతనం వారు మనల్ని ఆ సదాచారం వైపు నడిపేటువంటి వారు తక్కువైపోయారు. ఉన్నా కూడా వినేవాళ్ళు తక్కువైపోయారు. అనేక కారణాలు ఉండొచ్చు దానికి, ఇది అది చెప్పలేము. వేల కొలది కారణాలు ఉన్నాయి, వేల కొలది. వాటిని అన్నిటి మనం తప్పించుకోవాలని లేకపోయిన దానివల్ల అటువంటి మనం ఆ సదాచారం వాళ్ళతో నడిచేటువంటి, వాళ్ళతో కలిసి నడిచేటువంటి భాగ్యం కోల్పోతున్నాం. మనం పెద్దవాళ్ళు అయిపోతున్నాం. మరి మన మాట ఎవరు వింటున్నారు? మనం సదాచారాలు ఏదో 4 చెప్తాం అనుకుంటే కూడా వినేవాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి అన్నమాట. కాబట్టి ఆ విధంగా సాధవ క్షీణ దోషాస్తు సశబ్ద సాధు వాచక తేషాం ఆచరణం ఎత్తు సదాచార సముచ్యతే. ఇంకా ఇప్పటికీ కూడా ఆచరణలో పెట్టేవాళ్ళు ఉన్నారు, పూర్తిగా లేదని చెప్పడం లేదు, తక్కువైపోయారనమాట. సప్తర్షయో అథ మనవ ప్రజానాం పతయత్తదా సదాచారస్య వక్తార కర్తారశ్చ మహీపదే. ఇంతకీ ఎవరు వాళ్ళు? భూపతి, సప్తర్షులు, సప్తర్షయో అథ మనువులు, మనవ, ప్రజానాం పతయ తథా ప్రజాపతులు, ప్రజానాం పతయ తథా ప్రజాపతులు, సదాచారస్య వక్తార. అంతేకాదు సదాచారం గురించి చెప్పేవారు ఎవరు? వీళ్ళందరూ ప్రజాపతులు, సదాచారం గురించి చెప్పేవారు, చేసేవారు కూడా. కర్తారస్య మహీపతి. ఊరికే చెప్పేదే కాదండి, కర్తారస్య అంటే ఏమిటి? చేసేవాళ్ళు కూడా అని అర్థం. కర్త అంటే చేసేవాడు. కాబట్టి కర్తారస్య అంటే ఏమిటి? చేసేటువంటి వారు. సప్తర్షయో అథ మనవ ప్రజానాం పతయత్తదా సదాచారస్య వక్తార కర్తారస్య మహీపతే. బ్రాహ్మే దీంట్లో ముఖ్యంగా ఏం చేయాలి? గృహస్థులైనటువంటి వాడు ఎప్పుడు నిద్ర లేవాలి నుంచి చెప్తున్నారు అనమాట. ఎప్పుడు నిద్ర లేవాలి? బ్రాహ్మే ముహూర్తే చ ఉత్థాయ, బ్రాహ్మే ముహూర్తే చ ఉత్థాయ మానసే మతిమాన్ నృపా. నిద్ర నుంచి లేవాలి. ఎప్పుడు? బ్రహ్మ ముహూర్తం నిద్ర నుంచి లేవాలి. నిద్ర లేచి మనసులో ధర్మం గురించి, మానసే మతిమాన్ నృప ప్రబుద్ధ చింతయే ధర్మం అర్థం చ అపి అవిరోధినం. విరోధినం అంటే ఏమిటి? రెండింటి కూడా వేరుగా ఉండేటువంటి, ఆపోజిట్గా ఉండేటువంటి. ఉదాహరణకి ఈరోజు నేను పొద్దున లేవంగానే అర్థమయ్యేలా చెప్తాను అనమాట. చాలా సులభమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. విరుద్ధం కానీ అర్థం గురించి ఆలోచించాలి అన్నారు. ఉదాహరణకి నిద్ర లేచారండి, మీరు ఏదో ఉద్యోగం చేస్తున్నారు, ఏ గవర్నమెంట్లోనూ ఉద్యోగం చేస్తున్నారు. ఉదయం లేచారు, లేవగానే అర్థం గురించి ఆలోచించాలి, తప్పులేదు. ఏమిటి? ఈరోజు ఎక్కడికి పోవాలి, ఏమిటి అనేటువంటి విషయాలు, డ్యూటీ ఏం చేయాలి, ఎలా చేయాలి ఆలోచించాలి. అలా కాకుండా లేచేది, అది ధర్మమే అది. ఎందుకంటే ముందు లేవగానే ప్లాన్ చేసుకోవాలి కదండి ఆ రోజుకి, అది ధర్మమే, తప్పులేదు.
అంతేగాని లేవంగానే ఈరోజు ఎంత సంపాదించాలి, నేను ఎవరెవరిని రమ్మన్నాం, 10 గంటలకు ఎవరిని రమ్మన్నాం, 11కి ఎవరు రమ్మన్నాము, వాడిని ఎలా అయినా పీడించి ఎంత లాగాలి వాడి దగ్గర, వాడి పని ఏమిటి, ఇవన్నీ ఒక ట్యాబ్లెట్ కాలం వేసుకునేది అనమాట. ఆఫీస్ పోయేదానికి ముందే వీడు వస్తాడు, 10:30కి వస్తాడు, వీడిని అట్లా ఇట్లా చేరి కనీసం వీడి దగ్గర 4,000 లాగాలి. అంటే వాడి పని అలాంటిదే అనమాట. కాబట్టి ఇది ధర్మ విరుద్ధమైన అర్థం గురించి ఆలోచించడం, అది ఆలోచించకూడదు. మనం లేవంగానే ధర్మం గురించి ఆలోచించాలి. ఈరోజు చేయవలసిన మంచి పని ఏమున్నాయి, మన అధికారంలో ఉన్నా కూడా మంచి పనులు ఏమున్నాయి, ఈరోజు ఎవరెవరిని మనం కలవాలి ఏమిటి, అలా ఆలోచించాలన్నమాట. అంతేగాని అధర్మ మార్గంలో ఆలోచించకూడదు. దానికి విరుద్ధంగానే అర్థం గురించి ఆలోచించాలి. దేనికి విరుద్ధం? నిద్రలేచి మనస్సులో ధర్మం గురించి, దానికి విరుద్ధం కాని అర్థం గురించి ఆలోచించాలన్నమాట. కానీ ఈ రోజుల్లో ఎక్కడలేండి, పొద్దున్నే లేవంగానే ఈరోజు ఎవరిని పీడించాలి, ఎంతెంత సంపాదించాలి, సాయంత్రం ఇంటికి వచ్చే లోపల ఎంత మూట కట్టుకొని రావాలి, టార్గెట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుందండి. ఈరోజు ఇంటికి వచ్చే లోపల ఎంత సంపాదించాలని ఒక టార్గెట్ అన్నమాట. అది సంపాదించి చివరికి ఏమవుతుందో మన అందరికీ తెలుసు. దాని గురించి మనం పెద్దగా మరీ ఎక్కువగా ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేదనమాట. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అనమాట. ఏం జరుగుతుందని రోజు పేపర్లు చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, ఎటువంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఎంతెంత ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు, ఒక్కొక్కరు ఎలా పీడిస్తున్నారు. ఎక్కడ పోని ఏ పనికి పోయినా కూడా మామూలుగా అవ్వదండి. బయట రేటు వేసి ఉంటుంది, రిజిస్టర్ ఆఫీస్ పోయారంటే రేట్ వేసి ఉంటుంది. ఈసీకి ఇంత అంటే ఇన్కమ్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్కి ఇంత, దానికింత దీనికింత అని వేసి ఉంటుంది. దానికింత దీనికింత ఉంటుంది, కానీ దానికి అంతా అవుతుంది. ఇంకా అంటే ఏమిటి, అక్కడ ఆ పని చేసే వాళ్ళకి ఇంత, మళ్ళా ఇవన్నీ మామూలు అయిపోయినాయి అనమాట. మనం ముఖ్యంగా భారతదేశంలో కాదు, అంత ప్రపంచం మొత్తం మీద ఉందండి ఇక్కడ. కాకపోతే దురదృష్టవశాత్తు మనం ఈ జాబితాలో నెంబర్ 1లో ఉన్నాం అనమాట. నెంబర్ 1 కాకపోయినా ఈ 5-6 స్థానాల్లో ఉన్నాం పైన. అంటే మనకు ముందు ఇంకా 4-5 ఉన్నారు అంతే. అంటే ఇలాంటి లంచగొండితనం ఉండేటువంటి దేశాలు అనమాట. కాబట్టి ఇవన్నీ ఆలోచించకూడదు. లేవంగానే ప్రశాంతంగా మంచి విషయాలు ఆలోచించాలి. బ్రాహ్మే ముహూర్తే చ ఉత్థాయ మానసే మతిమాన్ నృప ప్రబుద్ధ చింతయే ధర్మం అర్థం చాపి అవిరోధినం. కాబట్టి ఏకాదశి అధ్యాయంలో వివరిస్తున్నామట. బ్రాహ్మముహూర్తం అంటే ఏమిటి? సూర్యుడు తూర్పున కనబడటానికి ముందు 3వ ముహూర్తమునందు. అర్థం అంటే ధనము, అంటే ధర్మానికి వ్యతిరేకం కానిది న్యాయమైనది అర్థం. కాబట్టి సూర్యుడు తూర్పున కనబడటానికి ముందు 3వ ముహూర్తమునందు. అంత తెల్లవారు ఎవరు లేస్తాండి? సూర్యుడు కనిపించిన తర్వాత సూర్యాస్తమం లోపల లేస్తేనే ఆనందం. ఎర్లీ మార్నింగ్ అవుతుంది. మనం 8 గంటలకు లేస్తే ఎర్లీ మార్నింగ్ అండి. ఇప్పుడు స్టాండర్డ్ మారిపోయింది అనమాట. ఇంతకుముందు 5 గంటలు అంటే ఎర్లీ మార్నింగ్. నేను వచ్చేస్తాను ఎర్లీ మార్నింగ్ మీ ఇంటికి అంటాను. ఎన్ని గంటలకు అంటే 8:30కి ఎర్లీ మార్నింగ్. కాబట్టి సూర్యోదయం సూర్యాస్తమయం చూసేవాళ్ళు, సూర్యాస్తం చూడగలం, సూర్యోదయం చూసేవాళ్ళు చాలా తగ్గిపోతున్నారు రోజు రోజుకి. ఇది అనేక సందర్భాల్లో మనం చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ గృహస్థులు ఏం చేయాలి? ఈ విధంగా తూర్పున కనబడటానికి ముందు బ్రాహ్మముహూర్తంలో లేవాలి. మునీశ్వర, నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వారి యొక్క మంచిదైన ఆచారం తెలుసుకోదలుచుకుంటున్నాను. ఎటువంటి సదాచారములు పాటించిన నరుడు ఈ లోకమునందు మరియు మరణించిన తర్వాత కలిగే లోకమునందును ఏవహించు కనబడదో గౌరవమనే పొందుతాడో దానిని గురించి వివరించండి అని అడిగాడు. అప్పుడు ఔరు చెప్తున్నాడు అనమాట. సదాచారం యొక్క లక్షణములు మరియు సదాచారం చేత గెలవబడే 2 లోకాలను చెబుతున్నాను విను. ముందుగా సత్శబ్దమునకు అర్థం ఏమిటి? సాధువుని గురించి తెలుపుతుంది. సాధువులు ఎవరనగా దోషములన్నీ నశించిపోవునట్లు చేసుకున్నవారు. వారి యొక్క నడవడిక ఏదో అదే సదాచారం అని చెప్పబడుతుంది. ఓ రాజా, సప్తర్షులు, మనువులు, ప్రజాపతులు సదాచారం గురించి తెలియజెప్పినారు. మరియు తాము ఆచరించి ఏర్పరిచి నిలిపినటువంటి వారు అనమాట. ఇక నరుడు తెల్లవారుజామున బ్రాహ్మణి పిలవడే 3వ ముహూర్తం లేచి కూర్చొని భగవన్నామ స్మరణ చేసుకుని బుద్ధిమంతుడై తెల్లవారిన తర్వాత దినమునందు తాను చేయవలసిన కర్తవ్యం బతకడానికి అవసరపడే ధనమును, ద్రవ్యమును న్యాయము తప్పకుండా అన్యాయం చేయకుండా ఎట్లా సమకూర్చుకోవచ్చునో విచారించుకోవాలి. ధర్మార్థ చింత చెయ్యాలి. ఇది అన్నమాట లేవంగానే చేయవలసిన పని, వేరేదేం లేదు. ఆ తర్వాత ఏం చేయాలి? అపీడయా తయోః కామం ఉభయోరపి చింతయేత్ దృష్టాదృష్ట వినాశాయ త్రివర్గే సమదర్శిత. అంతేకాదు, పిమ్మట ధర్మ అర్థాలకు హాని కలిగించని కామం గురించి ఆలోచించాలి. అపీడయా తయోః కామం ఉభయోః అపి. ఉభయోః అపి అంటే ఏమిటి? రెండింటినీ అర్థం. అంటే ఏమిటి? ధర్మార్థాలు అనమాట. చింతయేత్ అంటే ఆలోచించాలి.
దృష్ట అదృష్ట వినాశాయ. దృష్ట అదృష్ట అంటే కనిపిస్తూ, అదృష్ట అంటే కనిపించకుండా ఉండేటువంటి అనిష్టం తొలగించుకోవడానికై వినాశాయ త్రివర్గే సమదర్శిత. ధర్మార్థ కామాలనే త్రివర్గంపై కూడా సమదర్శిత అంటే సమదృష్టిని ప్రదర్శించాలి అన్నమాట. అన్ని సమంగా ఉండాలి. ఎప్పుడు కామం ఉండకూడదు, ఎప్పుడు ధనార్జన ఉండకూడదు. చాలా మంది ఉంటారండి ధనార్జనే ఆధిక, వారితో కలిస్తే కూడా మీకు దాని గురించే మాట్లాడుతుంటారు. ఈ మధ్య పెద్ద ఫ్లాట్ కొన్నానండి, 10 కోట్లు అయిందండి. దాంట్లో మా అబ్బాయి ఒక 2 కోట్లు సర్దాడు అనుకోండి, 4-8 కోట్లు. ఇంకోటి అనుకుంటున్నామండి, అది అయ్యేలాగా లేదు, అదొక 20 కోట్లు అండి. ఇదే అనమాట. మీరు ఎప్పుడు కలిసినా కూడా, లేదు మా అమ్మాయికి అది తీసి ఇచ్చానండి, మా అబ్బాయి కారు తీసి ఇచ్చాను, మా కోడలు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నదండి, ఆమెకు కారు తీసి ఇచ్చాను. ఇవే ఉంటాయి అన్నమాట. అంటే అర్థానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వటం అన్నమాట. అది కాకుండా కామానికి, కోరికలు ఎప్పుడు గుర్రాలే ఎడుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మూడిటికి కూడా, ధర్మార్థ కామాలు మూడిటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి సమదృష్టిని ప్రదర్శించాలి అన్నమాట. కాబట్టి ఆ ధర్మార్థములకు దృష్టం అంటే అదృష్టము ఒకటి. దుష్టం అని మనం చేసే మంచి పనుల యొక్క ఫలితములను ఈ లోకమునే పొంది అనుభవించేది అయినప్పుడు అది దుష్టం అండి. ఏదైనా ఒక మంచి పని చేసి దాని యొక్క ఫలితాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే అది దుష్టం అవుతుంది. మరొకటి మరణం తర్వాతనే పైలోకములను అనుభవించేది అనమాట. దీన్ని ఊహింతామండి. ఈ రెండును నశించకుండా ఉండటం కోసము దృష్టాదుష్ట వినాశాయ అను పదములోన చతుర్థి ఉన్నది. ఇది సాధధ్యే అంటే వినాశాయ నశించిన కొరకు అని అర్థం అనమాట. వస్తున్నా నివృత్తికి వాచకం అవుతున్నది, లేదా వినాశం తప్పించుకోవడం కొరకు అయినా అర్థము చెప్పవచ్చును. కాబట్టి ఈ విధంగా వనాయ ప్రీతి ప్రతిబద్ధవత్సం అని కాళిదాసు ప్రయోగం చేశారనమాట. ఏమని? రఘువంశం నందు వనమునకు పోవడము కొరకు అని అర్థంలో వనాయ పీత ప్రతిబద్ధ వత్సం, వనాయ అంటే వనమునకు పోవడానికి గురించి అని చెప్పారు. కాగా దుష్టాదుష్ట వినాశాయ అని పాఠం అన్నది సుగమగు పాఠము. దుష్టాదుష్ట వినాశాయ అని ప్రయోగము సరి అయినది కాదు. దృష్ట వినాశాయ. కాబట్టి ముందటి పురుషార్థములకు హాని కలగకుండా తరువాతి అయిన అర్ధకామను రెండింటినీ గురించి విచారించాలి. ఇందువల్ల చేయదగినదే అన్నట్లయితే దుష్టాదృష్టమును కాపాడుకోవడం కొరకు ధర్మము, అర్థము, కామము అనే త్రివర్గము అందు సమానమైన దృష్టిని కలిగి ఉండాలి. మరి ఇంకా ఏమి వదిలేయాలి? అపీడయాతయో కామ ఉభయోరపి చింతయేత్ అని చెప్పి పరిత్యజేత్ అర్ధ కామౌ. పరిత్యజేత్ అంటే ఏమిటి? వదిలిపెట్టాలి. ఏంటి వదిలిపెట్టాలి? రెండింటినీ విడిచిపెట్టాలి. ఏమిటి? ధర్మానికి హాని కలిగించే అర్ధకామాలను. ధర్మ పీడాకరౌ నృప. ధర్మ పీడాకరౌ. కరౌ అంటే 2 అండి. కరే అంటే 3 అంటే 2 కంటే ఎక్కువ. కరౌ అంటే 2 అని అర్థం. ఏమి 2? పరిత్యజేద్ అర్ధకామౌ. అర్ధకామాలను రెండింటినీ విడిచిపెట్టాలి. ఎటువంటి దాన్ని? ధర్మ పీడాకరౌ, ధర్మానికి హాని కలిగించేటువంటిది. అనంతరం ఏం చేయాలి? మోక్ష పురుషార్థ సాధనకే మిక్కిలి కష్టం కలిగించేది ధర్మమప్యనుసుకోధర్కం లోక విద్విష్టమేవచ. లోక ఎక్కువగా ద్వేషించేది అయినా ధర్మాన్ని కూడా వదిలివేయవలసిందే. ఏది కూడా లోక పీడకారిగా ఉండకూడదు. అటువంటి ధర్మాన్ని ఆచరించాలన్నమాట. అంతేకాకుండా ధర్మానికి హాని కలిగించే అర్ధకామాలు రెండింటిని విడిచిపెట్టాలి. నీకు ఎవరో వస్తారు నీ దగ్గరికి, పొద్దున్నే వస్తారు, కొత్తగా మేనేజర్ అయ్యానుకోండి ఉదాహరణకి, ఇది కూడా చెప్పుకున్నాను ఇంతకుముందు. కొత్తగా మేనేజర్ వచ్చారు అనగానే, లేదు కొత్తగా ఒక బ్యాంక్ పెట్టారు ఊర్లో, లేదు ఒక ఆఫీస్ పెట్టారు, వెంటనే ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు బ్రోకర్లు, వాళ్ళు వచ్చేస్తారు. వచ్చి మిమ్మల్ని నెమ్మదిగా ఊపిలోకి లాగేది ప్రయత్నిస్తారు. మీరు అది చేయండి, ఇది చేయండి సార్, మీకు అండగా ఉంటాము, మీకు అంత ఆదాయం వస్తుంది, ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పి నానా మాటలు చెప్తారు అనమాట. మీరు అక్కడ ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది వాళ్ళు చెప్పేది అన్నీ కూడా. ఒక లోన్ ఇవ్వాలి, మీరు ఆ లోన్ మీరు వస్తువు కొన్నారా లేదా, లేదు బర్రెలు కొన్నారా, గొర్రెలు కొన్నారా అడగవలసిన అవసరం లేదండి, మీ డబ్బు మీకు ఎక్కడికి పోదు, మేము వడ్డీ ఇస్తూ మాత్రం అందరికంటే బాగా కడుతూ ఉంటాం. కానీ మీరు ఇన్స్పెక్షన్ రావడము, అక్కడ బర్రె లేదు, గొర్రె లేదు, దున్న లేదు, అది అడగకూడదు. అంటే ఏమిటి? ఆ డబ్బుని వేరే విధంగా ఉపయోగించుకోవడం. నీకు రావాల్సిన నెలలా కట్టవలసిన కంతులు వస్తూనే ఉంటాయి, కానీ ఆస్తి ఏం ఉండదు. కర్మగాలి ఏదైనా అయింది అనుకోండి అంతే, ఎవరు కడతారు ఆ తర్వాత? ఆస్తి ఉంటే అమ్ముకోవచ్చు. మీరు ఏదైనా ఒక అప్పు ఇచ్చినప్పుడు దానికి ఒక ఆస్తి అంటూ ఏర్పడితే
కట్టలేని పరిస్థితుల్లో ఆస్తిని అమ్ముకొని మీరు డబ్బు చేసుకోవచ్చు. కానీ ఆస్తి లేకుండా ఊరికే వాడు కడతాననగానే సరే అని తలూపారనుకోండి, 4 రోజులు కడతాడు, 4 నెలలు తర్వాత పోయాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? కట్టేవాడు ఉండడు, ఆస్తి ఉండదు, లేదు కదా. కాబట్టి అటువంటి అధర్మ మార్గాలకు అన్నిటినీ కూడా ధనార్జన ఉండొచ్చు, కానీ అటువంటి మార్గాలు వదిలిపెట్టాలన్నమాట. మంచి మార్గంలో నీకు వచ్చేటువంటి జీతం తీసుకో, దానికి కష్టపడి పనిచేయి అంతే. ఇవన్నీ అక్రమ మార్గాల్లో రావాల్సిన దాన్ని వదిలిపెట్టాలి. అందుకని పరిత్యజేద్ అర్ధకామౌ ధర్మపీడాకరౌ నృప ధర్మమపి అసుఖోధర్కం లోక విద్విష్టమేవచ. అంతేకాదు, మోక్ష పురుషాల సాధనకై మిక్కిలి నష్టం కలిగించేది. ధర్మమపి అసుఖో ఉదర్కం లోక విద్విష్టమేవచ. లోకం దేశించేది అయినటువంటి ధర్మాన్ని కూడా వదిలివేయవలసిందే. ఆ తర్వాత ఏం చేయాలి మరి? కాబట్టి నీకు పీడను కలిగించేది అయిన అర్ధకామాలను వదిలిపెట్టాలి. కాబట్టి ధర్మపతి పులులు దొంగలు ఉన్న వారిచే కూడి ఉండేటువంటి పవిత్ర తీర్థాల వద్దకు పోవడం సుఖాన్ని కలిగించేది కాదు, దుఃఖమనే తప్ప కలిగిస్తుంది. కాబట్టి తీర్థక్షేత్ర దర్శనం మానుకోవాల్సి ఉంటుంది. ఇది ధర్మమే అయినా దీన్ని వదులుకోక తప్పదు. ఇది ధర్మమే అయినా దీన్ని వదులుకోక తప్పదు. అంటే ఏమిటి? ధర్మం ప్రీతి అన్నారు అంటే ధర్మమైనా కూడా వదులుకోవాలి. ఎందుకని? పరిత్యజేద్ అధర్మకామౌ, అది పరిత్యజేద్ ధర్మకామౌ ధర్మపీడాకరౌ నృప. అంటే ఇవి ధర్మమే చేవు. మన ఉదాహరణకి ఒక పవిత్ర తీర్థాల వద్దకు పోవడం అనుకోండి, ఆ సుఖాన్ని కలిగించేదే, కానీ ఇక్కడ దుఃఖం ఉంటుంది. అలా ఏమి దుఃఖము? తీర్థక్షేత్ర దర్శనం మానుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ కొన్ని దుఃఖాలు ఉంటాయి. ఏమి దుఃఖాలు అవి? పులులు దొంగలు ఉన్నవారు ఉన్నారనుకోండి, అక్కడికి పోవడం చాలా ఇబ్బందికరమే, కానీ మానుకోవచ్చు, తప్పులేదు. మోక్షానికి పోతే మొసలు ఎత్తుకుపోయిన సామెత అనమాట. మోక్షానికి పోతే మొసలు ఎత్తుకుపోయిందని చెప్పి ఇది ధర్మం అయినా దీన్ని వదులుకోక తప్పదనమాట. కాబట్టి ఇంకా లోకం అందరూ మెత్తని దాన్ని కూడా వదలాలి. సౌత్రామణి పేరు గల యాగంలో సురా త్రాగటం అన్నది లోకం ద్వేషించినటువంటిది అనమాట. ఈ యాగమునందు యజమాని ఋత్వికులకు సురాపానము దేవతా ప్రసాదంగా విధించబడి ఉన్నది అనమాట. కాబట్టి అందరూ మెత్తని దాన్ని కూడా వదలాలి అన్నమాట. ఆ విధంగా ధర్మమునకు పీడన కలిగించేవి అయినా అర్ధకామాలను వదిలిపెట్టాలి, ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. కాగా ధర్మము కూడా కష్టాన్ని కలిగించేది అశుభో ధర్మం అయితే, ప్రజలందరిచే నిందించబడేది అయినట్లయితే వదిలివేయవలసిందే అనమాట. ఆ తర్వాత తతః కల్యం సముత్య కుర్యాత్ మూత్రం నరేశ్వర నైరుత్యాం ఇషు విక్షేపమతీత్య అభ్యధికం భువః. నైరుత్యాం ఈషు విక్షేపం అతీత్య అధికం భువః. ఉదయం లేవగానే పొద్దు పోవడానికి ముందున్న 5 గడియల కాలం మైత్రం. కల్యం అనగా ఉషకాలం, అంటే పొద్దు పోవడానికి ముందున్న 5 గడియల కాలం. మైత్రం అంటే మిత్రుడు అను దేవత అధిష్ఠతగా ఉండే అవయవం అన్నమాట. కాబట్టి పాయుర్గుద అంటే మలమును వదిలిపెట్టినటువంటి పని ఊరికి నైరుతి దిక్కులో చేయాలి. అవకాశం లేనప్పుడు తన నివాసానికి దూరంగా చేయాలన్నమాట. అంటే పిదవ మసగ చీకటి ఉండగా లేచి మల విసర్జనాదులు ఊరికి వెలుపల. ఈ రోజుల్లో ఆ సమస్య లేదనుకోండి, ఇంకా ఉండొచ్చు ఎక్కడైనా పల్లెటూళ్ళు. ఈ రోజుల్లో అంతా కూడా ఇంటిగా 700, 800, 1200, 1600 స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇల్లు. ఆ 1600 స్క్వేర్ ఫీట్లోనే ఒకవైపు బాత్రూములు, ఒకవైపు టాయిలెట్లు. అంటే బాత్రూమ్ టాయిలెట్ ఒకటే అనుకోండి, అది కూడా ఎక్కడ ఉంటుంది? డైనింగ్ టేబుల్కి ఎదురుగానే ఉంటుంది దురదృష్టవశాత్తు. ఏమంటే అక్కడ వాస్తు ప్రకారం అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుందండి. లేదు రూముల్లో అటాచ్డ్. మొత్తం కలిపితే మీరు నడవలసిన ఎక్కువ దూరం ఉండదు. కానీ ఈ పురాణాలు రాసిన కాలకి అప్పటికి ఇవి లేవు. అందువల్ల పురాణాల్లో ఇలా రాయబడింది ఏమని? ఎంత దూరంలో పోవాలి? బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ధర్మార్థమోక్ష కామాల గురించి విచారించి పిమ్మట ఏం చేయాలి? నైరుతి మూలగా ధనస్సు నుంచి బాణము వేసిన దూరం దాటిపోయి భూమిపై మూత్ర విసర్జన చేయాలి.